2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా దుష్ప్రచారం కోసం ఉపయోగించుకున్న రాజకీయ అంశం ఏదైనా ఉంది అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనే ఎపిసోడ్ కూడా. సరే, ఆ తర్వాత కూడా సిబిఐ ఈ విచారణను ముగించింది. ఇందులో ఇక విచారణ చేయడానికి ఏమీ లేదు అని చెప్పి తేల్చింది. అయినా కూడా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత మేడం గారు పదే పదే సిబిఐ కోర్టులు, తెలంగాణ హైకోర్టులు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసుకొని విచారణ ఏ కోణంలో చేయాలి అని ఆ మేడం చెబుతూ, ఆ మేడం ఆలోచించే కోణంలో ఆ మేడం చెప్పిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా స్టేట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ విచారణ తీసుకోవాలి. సో పూర్తిగా తాను చెప్పినట్లే విచారణ చేయాలనే విధంగా పిటిషన్లు దాఖలవుతూ ఉన్నాయి. సరే, న్యాయస్థానాలు కూడా ఏ అవకాశానైనా ఎందుకు వదిలిపెట్టుకోవాలి అని చెప్పి ఆమె కోరిన మేరకు కొన్ని మళ్ళీ విచారణలు కూడా అనుమతించారు. ఈ మేరకు సిబిఐ అయితే 3 క్లోజింగ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. అండ్ లాస్ట్ ఏంటి, మళ్ళీ కిరణ్ యాదవ్కు మరో వ్యక్తికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాని మీద కూడా విచారణ చేయమంటే అది కూడా సిబిఐ విచారణ చేసింది. అది కూడా ఏమీ అనుమానాస్పదంగా లేదని కూడా తేల్చారు. అర్ధరాత్రి 1:30కి మెసేజ్లు పంపించారు అంటారు సునీత గారి న్యాయవాదులు. 1:42 కాదు, అది దానికి 5:30 గంటలు టైం యాడ్ చేయాలి ఇండియా టైం రావాలంటే. సో తెల్లారి 7:12కు ఉదయం పంపించిన మెసేజ్లు అని సిబిఐ ఢిల్లీ ఫోరెన్సిక్కి పంపించి కూడా ఆ సంగతి నిర్ధారణ చేశారు. అయినా కూడా సునీత మేడం సాటిస్ఫైగా లేరు. సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా భారతీ రెడ్డి గారికి కనీసం ఒక నోటీసులన్నా ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఆ మేడం సాటిస్ఫై అవుతారు. లేదా వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ సబ్జెక్ట్ ఏమైనా సజీవంగా ఉండాలని కొందరు ఏమైనా కోరుకుంటున్నారేమో మనకు అర్థం కాదు. అందుకని సునీత గారు ఏం చేశారు, మళ్ళీ సిబిఐ కోర్టులో సిబిఐ విచారణ ముగిసిపోయిందంటూ ఉన్నారు. వాళ్ళు ఫైనల్గా క్లోజింగ్ రిపోర్ట్ దాఖలు చేశారు కదా, ఆ విచారణ అసమగ్రంగా ఉంది, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకండి, మళ్ళీ విచారణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం. దాని మీద ఇటువైపు అటువైపు వాదోపవాదాలు జరిగాయి. సునీత గారి తరపున సీనియర్ న్యాయవాది పి నళిన్ కుమార్ గారి నేతృత్వంలో ఒక న్యాయవాదుల బృందం ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. సిబిఐ వాళ్ళేమో ఇవంతా టైం వేస్ట్ పిటిషన్లు, కావాలని ఏదో కక్షగట్టి పిటిషన్లు వేస్తూ ఉన్నట్టున్నారు, ఈ విచారణ న్యాయ ప్రక్రియ డిలే చేయడం కోసం చేస్తూ ఉన్నారు, ఇందులో ఇంకేమీ లేదు, మీరు ఫస్ట్ న్యాయ ప్రక్రియ స్టార్ట్ చేయండి అని న్యాయస్థానానికి చెబుతూ వస్తూ ఉన్నారు. ఇటు ఈమె తరపున వాళ్ళేమో లేదు, విచారణ సమగ్రంగా లేదు, మళ్ళీ విచారణ చేయాలని చెప్పి వాళ్ళు. వెరసి 2 వైపు వాదనలు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ముగించింది. 15వ తేదీన తీర్పు చెప్పబోతోంది. ఆ తీర్పు సునీత గారికి అనుకూలంగా వస్తే మళ్ళీ సిబిఐ విచారణ ఉంటుంది. ఆమెకు అనుకూలంగా రాకపోతే న్యాయ ప్రక్రియ ప్రారంభించవచ్చు. అనుకూలంగా రాకపోతే సునీత గారు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా వెళ్తారు. మీరు చూస్తూ ఉండండి.